హాయ్ అండి. విఘ్నేశ్వర గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఫ్రెండ్స్, మన వంకాయ చెట్టు చూసారా? ఎన్ని కాయలున్నాయి విత్తనాలకైతే. ఇవన్నీ నేను చూసుకోలేదు ఫ్రెండ్స్. కోద్దాం కోద్దాం అని చెప్పేసి అలా లేట్ అయిపోయింది. ఇంక నేను కూడా చూసుకోలేదు. అసలు గుర్తులేదు విత్తనాలు ఉన్నట్టే నాకైతే అసలు కాయలు ఉన్నట్టే గుర్తులేదు నాకు. లేకపోతే ఇన్ని కాయలు ఉంచేసేదాన్ని కాదు. ఒకటో రెండో ఉంచుకుంటే మనకైతే సరిపోయాయి. నా దగ్గర కూడా మొక్కలు లేవులేండి. ఇంకా 2 మొక్కలే ఉన్నాయి. ఈసారి విత్తనాలన్నీ ఎన్నవుతాయో చూద్దాం. చూసి మొక్కలైతే వేసుకుందాం. ఈసారి ఎక్కువ వంగ మొక్కలైతే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ కాయల నుంచి వచ్చిన విత్తనాలు మళ్ళీ 4 రోజులు ఎండబెట్టుకొని మనమైతే నారు తయారు చేసుకొని ఈసారి వర్షాలు పడ్డప్పుడు మొక్కలైతే పెట్టుకుందాము. ఈ విత్తనాలు ఎంత మటుకయ్యాయి ఏంటి అనేది మీకు లాస్ట్‌లో నేనైతే చూపిస్తాను. కట్ చేసి లాస్ట్ వరకు మన వీడియో చూడండి. నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. కాయలు చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగా అయ్యాయో. ఈ టైంలో అయితే మనము విత్తనాలు తయారై ఉంటాయి. కోసి నీడనగాన ఆరబెట్టుకుంటే మనకి కావాల్సినన్ని విత్తనాలు వస్తాయి. మనం కావాలంటే వేసుకోవచ్చు. ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వచ్చు. మన ఇష్టం ఫ్రెండ్స్. ఎన్ని కాయలో చూడండి. అర కేజీ పైనే ఉండుంటాయి. నేనైతే చూసుంటే మాత్రం ఖచ్చితంగా కోసేసి ఉండేదాన్ని. ఒకటో రెండో ఉంచుకునేదాన్ని. ఇంక చూడలేదు. సరేలే, విత్తనాలైనా మనకి ఎలాగోలా పనికొస్తాయి కదా! నా దగ్గర కూడా మొక్కలైతే పోయాయి. విత్తనాలు పోయిన సంవత్సరం జాగ్రత్త చేశాను కానీ అవైతే కనిపించట్లేదు. ఎండలకి మొక్కలు కొంచెం డిల్ అయ్యాయి ఫ్రెండ్స్. కానీ పచ్చదనం అయితే తగ్గలేదు గానీ ఎక్కడన్నా వాడబట్టినట్టు అలా అయిపోయాయి. మనం ఏదో ఒకటి లిక్విడ్ పోషకాలు ఇచ్చుకుంటా ఉంటాం కాబట్టి అందువల్ల కొంచెం పచ్చదనం అనేది అయితే బానే ఉండింది. కానీ అంత పచ్చదనం లేదు. ఈ నెల పోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ గ్రీన్‌గా అయిపోతది మన మొక్కలు. నేను ఈ మధ్య గార్డెన్‌లో సరిగ్గా పనులు పట్టించుకోవట్లేదు. ఏదో ఒకటి పోషకాలు ఇచ్చుకుంటూ అలోవెరా అంటే కలబంద. ఆ కలబంద కానీ ఖచ్చితంగా నీళ్ళు గానీ మొక్కలకిస్తే చాలా పచ్చగా ఉంటాయి. ఎప్పుడైనా మీరైతే ట్రై చేయండి. మీకు కానీ తెలియకపోతే నాకు కామెంట్‌లో అడగండి. నేనైతే ఎలా చేసుకోవాలి అనేదైతే వీడియో చేసి పెడతాను. ఎన్ని కాయలో చూసారా? అన్ని కాయల్లో ఎన్ని విత్తనాలున్నాయో. ఇవన్నీ ఎన్ని బోలెడన్ని మొక్కలైతాయి ఫ్రెండ్స్. నాకైతే ఫుల్ హ్యాపీ. మన గార్డెన్ నుంచి మనం విత్తనాలైతే తీసుకున్నాం. ఇంకేం కావాలి మనకు చెప్పండి? ఇలా ఎన్నో చేసుకోవచ్చు. మనం ఒక్కసారి ఒక్క మొక్క పెట్టుకున్నామంటే చాలు. ఇంక అందులోంచి ఎన్నో మొక్కలు మనం తయారు చేసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్.